కొద్ది నిమిషాలు కొద్ది మాటలు విందాం. పలుసార్లు పలు రకాల మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సమస్తం విడిచిపెట్టి ప్రభును వెంబడిస్తూ ఉన్నాం. మంచిదే. గతంలో ఒకసారి ఈ మాటల గురించి కొన్ని మాటలు మాత్రం మాట్లాడుకున్నాం. యోహాను సువార్త 21, యోహాను సువార్త 21 17 వచనం. బైబిల్ ఉన్న వారంతా తెరవండి. యోహాను సువార్త 21వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారంతా తెరవండి. 21వ అధ్యాయం 17వ వచనం. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచూ ఉన్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి నన్ను అడిగినందుకు, తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని చెప్పాను ఆయనతో. ప్రభు అయిన దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన వెంబడించుచున్న నీవు నేను ఆయనను ప్రేమించుచూ ఉన్నామా? ఒకసారి మీరు గమనించండి. దేవుని ప్రేమించేవారు, దేవుని సన్నిధిలో ఉన్న మనం, దేవుని వెంబడించుచున్న పేతురు సీమోను అడుగుతున్న మాట, సీమోను సీమోను, నన్ను నీవు ప్రేమించుచూ ఉన్నావా? నన్ను నీవు ప్రేమించుచూ ఉన్నావా అంటే సీమోను అంటున్న మాట, ప్రభువా, పలుసార్లు నన్ను అదే మాట అడుగుతున్నావు, అదే మాట అడుగుతున్నావు, అదే మాట అడుగుతున్నావు. ఇది మూడోసారి అడిగాను. మొదటిసారి అడిగాను ప్రేమించుచున్నానని చెప్పాను. రెండవసారి అడిగావు, రెండవసారి ప్రేమించుచున్నానని చెప్పాను. మరి మూడోసారి అడగడంలో నీ ఆంతర్యం ఏంటి? నీ ఆంతర్యం ఏంటయ్యా అన్నప్పుడు, సీమోను కుమారుడైన సీమోను, 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 నన్ను ప్రేమించుచున్నావంటే ఒక్క మాట చెప్పాడు, అది నీవే ఎరిగి ఉందో. నాలో దేవుని ప్రేమ ఉందో లేదో, నాలో నీ పైన ప్రేమ ఉందో లేదో, అటు ప్రార్థనా పరుడునో లేదో, అది నీవే ఎరుగుదు. ఈ రోజున నీకు దేవుడు అడుగుతున్న మాట, నీవు దేవుణ్ణి ప్రేమించుచూ ఉన్నావా? దేవుని ప్రేమించుచూ ఉన్నావా? దేవుని ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని ప్రేమిస్తూ ఉన్నావా అంటే ఆయన అంటున్న మాట, నీవే ఎరుగుదు, నీవే ఎరుగుదు, నీవే ఎరుగుదు. ఇప్పుడు దేవుని ప్రేమ ఉందో లేదో నేను కాదు ఎరిగేది, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. నీలో నాలో దేవుని ప్రేమ ఉందో లేదో సమస్తము ఆయన ఎరిగి ఉండునుగాక. హల్లెలూయా. ఆయన ఎరిగి ఉన్నాడు. సమస్తం ఎరిగిన దేవుడు ఆయన, సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. ఈరోజు ఎవరు దేవుని ప్రేమలో ఉన్నారో, ఎవరు దేవుని ప్రేమలో లేరు, కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథాన్ని చదువుదాం. మరొకసారి యోహాను సువార్త 21:17 అందరూ చదవండి. నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను.
నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి అడిగినందుకు పేతురు ఏం పడ్డాడు? వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ఉత్సాహంగా హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు ఎందుకు నువ్వు ప్రేమించుచున్నావా అని ఎందుకు 3 సార్లు అడిగాడు సీమోను పేతురును? ఎందుకు దేవుని ప్రేమ మనిషిలో ఉండాలి? ఎందుకు దేవుడు సీమోను 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 నన్ను ప్రేమించుచున్నావా అని ఎందుకు 3 సార్లు అడిగాడు? ఎందుకు అడిగాడు? అసలు దేవుణ్ణి ప్రేమించగలిగితే మనకొచ్చే ఆశీర్వాదం ఏమిటి? దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి ఒక మనుష్యుడు? ఎందుకు సీమోను నన్ను ప్రేమిస్తున్నావా ఎందుకు అడిగాడు? ఈరోజు అందరూ దేవుణ్ణి వెంబడిస్తున్న వారందరూ దేవుని ప్రేమ లేదనే అర్థం. దేవుని వెంబడించిన మాత్రాన, దేవుని భక్తి చేస్తున్న మాత్రాన, ఆయన రక్తములో పాల్పంపులు పొందిన మాత్రాన, ఆయన బాప్తీసం తీసుకున్న మాత్రాన, ఆయన నామమున అందరం వెంబడించినంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన దేవుని ప్రేమించుచున్నావని అర్థం కాదు. అందుకే అడిగాడు సీమోను, నన్ను వెంబడిస్తున్నావు చాలా రోజుల నుంచి, మంచిదే. నన్ను నిజముగా నీవు ప్రేమిస్తున్నావని 3 సార్లు అడిగాడు. కీర్తన గ్రంథం 91:14 రండి. 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను. హల్లెలూయా. దేవుని ప్రేమించితే ప్రతి ఆపద నుంచి తప్పించబడుతుంది. దేవుని ప్రేమించగలిగితే ప్రతి సమస్య నుంచి తప్పించబడతావు. ఈరోజు దేవుని వెంబడిస్తూ ఉన్నాను, దేవుని ప్రేమిస్తూ ఉన్నాను, ఆయన నామం ఏంటో నేను తెలుసుకున్నాను, ఆయన ద్వారా రక్షించబడ్డాను, బాప్తీసం తీసుకున్నాను, ఆయన సన్నిధిలో ఉన్నానంటే కాదు. ఎరిగి ఉన్నావా? దేవుని అడగాలి, దేవా నాలో దేవుని ప్రేమ ఉంది, నీకు తెలీదా? నీకు తెలుసు కదయ్యా, తెలిసి మరొకసారి నన్ను ఎందుకు అడుగుతూ ఉన్నావు? సీమోను, నీవనేక ప్రమాదం నుంచి తప్పించబడాలంటే దేవుని ప్రేమ నీలో ఉండాలి. దేవుని ప్రేమ నీలో ఉండాలి. నీవు తప్పించబడాలి, దేవుని ప్రేమ నీలో ఉండాలి. అయితే నా నామం ఎరిగి ఉన్నావు గనక నేను అతన్ని ఏం చేస్తాను? ఘనపరుస్తాను. అయితే దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు? దేవుడు ఎవరికి ఘనతనిస్తాడు? ఈరోజు అనేకుల్లో ఘనత లేదు, అనేకులు ఘనపరచబడడం లేదు. దేవుని ఎరిగి ఉన్నారు, దేవుని తెలుసుకున్నారు, అదే స్థితిలోనే ఉన్నారు. ఘనత లేదు, గొప్పతనం లేదు, అదే పేదరికమే, అదే స్థితి. ఘనత ఎందుకు రావడం లేదు? ఒక వ్యక్తికి దేవుని ప్రేమలో నిలిచి ఉంటే అతడు ప్రతి విషయంలో తప్పించబడాలి, అతడు ఘనపరచబడాలి. అయితే ఘనత ఉందా? ప్రతి విషయంలో తప్పించబడ్డావు, ప్రమాదాలు తప్పించుకున్నావు, ఆపదలు తప్పించుకున్నావు, ప్రాణాపాయం తప్పించుకున్నావు. ఈ రోజున ఘనపరచబడాలి. అయితే అన్ని తప్పించుకుంటున్నావు, కానీ ఘనత నీ కుటుంబానికి వస్తుందా? ఘనత నీ కుటుంబానికి వస్తుందా? కలుగుతూ ఉందా ఘనత? లేదా? ఘనత కనకపోవడానికి గల కారణం ఏంటి? సమూయేలు మొదటి గ్రంథం
2వ అధ్యాయం 30వ వచనం. దయచేసి సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టండి. దయచేసి సెల్ ఫోన్లు సైలెంట్ పెట్టండి. హల్లెలూయా. ఇప్పుడు చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చివరి వచనాలు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అక్కడి నుంచి చదవండి. సెలవిచ్చుచూ ఉన్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకారం. ఎవరైతే సీమోను ఎందుకు నిన్ను ప్రేమించుచున్నావని నేను ఎందుకు అడుగుతున్నాను తెలుసా? నీవు నా నామం ఎరిగి ఉన్నాక నీవు ఘనపరచబడాలి. నీవు నన్ను ఘనపరిస్తే నేను నిన్ను ఘనపరుస్తాను. నీవు నన్ను ఘనపరుస్తూ ఉన్నావా? నా వెంట వస్తున్నావు, నన్ను ప్రార్థన చేస్తున్నావు, సమస్తాన్ని వదులుకున్నావు, వలలు వదులుకున్నావు, నీ ఆర్థిక సహాయాన్ని వదులుకున్నావు, నీ కుటుంబాన్ని వదులుకున్నావు, సమస్త బంధువర్గాన్ని వదులుకున్నావు, అన్నిటినీ కాదనుకున్నావు, నన్ను వెంబడిస్తున్నావు. నన్ను వెంబడించిన తర్వాత నీకు ఘనత రావాలి. నీకు ఘనత కావాలి అంటే నన్ను ఘనపరచాలి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నన్ను ప్రేమించు వారిని నేను ఘనపరుస్తాను. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుని ఘనపరుస్తూ ఉన్నావా ఈ రోజున? ఉండని. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. దేవుని ఘనపరుస్తూ ఉన్నావా? దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంది. దేవుని మందిరంలో దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంది. దేవుని సన్నిధిలో ఆలయంలో ప్రార్థన జరుగుతూ ఉంది. కానీ దేవుని మందిరంలో ఉన్న పిల్లలు అందరి వైపు చూడండి. దేవుని మందిరంలో ఉన్న పిల్లలు ఎక్కడున్నారండి? దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థన జరుగుతూ ఉంది. కానీ దేవుని మందిరంలో ఉన్న పిల్లలు ఎక్కడున్నారు? దేవుని ఆలయంలో ఉన్నారా? ఒక నిమిషం ఆలోచన చేద్దాం. దేవుని మందిరంలో ఉన్న జరుగుతున్న ఆరాధనలో దేవుని పిల్లలు ఉన్నారా? దేవునికి ఎక్కడొస్తుంది ఘనత? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా. అనేక పెద్దలు చెప్తున్నప్పుడు విన్న మాట, ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఉదయకాలం తెల్లవారుజామున తన ఫోన్ సరిగా పనిచేయదు. ఒక రాష్ట్రాన్ని మేలుతున్న ముఖ్యమంత్రి ఫోన్ ఎందుకు పనిచేయదంటే, ఆ సమయంలో ఎవరి ఫోన్ వచ్చినా ఫోన్ లిఫ్ట్ చేయబడదు. ఎందుకు ఈ సమయంలో ఒక ముఖ్యమంత్రి ఫోన్ ఆఫ్ చేయబడి ఉంది అంటే, ఆ పిఏ చెప్పిన మాట, అయ్యా ఈ గంట సేపు ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎవరి ఫోన్ పనిచేయదు. ఎందుకు? ఆయన ప్రార్థనలో ఉంటాడు. ఆయన ప్రార్థనలో ఉంటాడు. ఈ గంట సేపు ఎవరితో మాట్లాడాడండి. ఆయన ప్రార్థనలో ఉంటాడు. ఏ దేవుని కొలుస్తాడు? యేసుక్రీస్తు ప్రభుని. ప్రతి ఒక్కరికి తెలుసండి ఆ సమయంలో ఫోన్ పనిచేయదు. దేవుని ఘనపరచడము అంటే, దేవునికి ఇచ్చే సమయంలో దేవుని యొద్దనే నేను గడుపుతా, ఇంకెవ్వరితో నేను ఉండను. చప్పట్లు కొడదామా? ఈ రోజున ప్రార్థన జరుగుతూ ఉంది. నమ్మి బాప్తిసంని రక్షించబడిన వారు దేవుని ఆలయంలో కనబడుతూ ఉన్నారా? గ్రామంలో కనబడుతూ ఉన్నారా? అయ్యా మా కుటుంబాలు ఘనపరచబడం లేదు, నా కుటుంబం ఘనపరచబడం లేదు, నా కుటుంబం ఘనపరచబడం లేదు. ఎలాగ ఘనపరచబడుతుంది? ఎలా ఘనపరచబడుతుంది? దేవుని సన్నిధిలో సమయానికి దేవుని ఆరాధనలోకి రాలేము. ఈ సమయంలో వచ్చిన వారి గురించి నేను మాట్లాడడం లేదు. ప్రభువైన దేవుని పిల్లలారా,
దేవునికి ఇచ్చే సమయం, ఓ కుటుంబంలో ఒక సమయానికి, ఒక యజమానికి పనికి వెళ్ళాలి, సమయానికి వెళుతూ ఉన్నాం. ఒక వివాహానికి వెళ్ళాలి, సమయానికి వెళుతున్నాం. కానీ దేవుని మందిరానికి మాత్రం, నిన్ను కాపాడుతూ, నిన్ను ఆశీర్వదిస్తూ, నిన్ను సకలముగా దీవించుతున్న దేవుని మందిరానికి మాత్రము సమయానికి వెళ్ళడం గణపరుస్తూ ఉన్నావా? జాగ్రత్త. ప్రభు అయిన దేవుని పిల్లలు, నన్ను ఘనపరిచేవాడిని నేను తప్పనిసరిగా ఘనపరుస్తా. దేవుని ఘనపరచడం అంటే ఎలాగా? పాటలు పాడడం ఘనపరచడమా? సంతోషమే. ఆయన సన్నిధిలో దేవుణ్ణి స్తుతించడం ఘనపరచడమే, ఆనందమే. ఆయన సన్నిధిలో పాటలు పాడడం ఆయన ఘనపరచడమే. ఆయన సన్నిధిలో పరిచయం చేయడం ఘనపరచడమే. ఆయన సన్నిధిలో ఉండడం ఘనపరచడమే. అయితే దేవుని ఘనపరచడం యథార్థంగా కొన్ని మాటలే విందాం. ద్వితీయోపదేశకాండం 15, 11, 10, 11. అందరం బైబిల్ ఉన్న వారందరూ తెరదాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనం. నీవు నిశ్చయముగా ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశములో ఉండక మారరు. హల్లెలూయా. సామెతల గ్రంథం 14:30 చదువు. ఒక మాట, ఆ మాట చదివిన తర్వాత ఈ మాట్లాడుకుందాం. సామెతలు 14:30. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం. బీదలను కరుకరించువాడు ఆయనను ఘనపరచువాడు. హల్లెలూయా. ఒక్క మాట చెప్తున్నాను, నన్ను ఘనపరచువానిని నేను ఘనపరిచెదను. అసలు దేవుని ఘనపరచాలంటే ఏం చేయాలా? దేవుని ఘనపరచాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి ప్రేమించావు, దేవుని స్తుతించావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, మంచిదే. ప్రార్థనా మందిరానికి వస్తున్నావు, మంచిదే. అయితే బీదలను కనికరించువాడు, చదవండి ఆ మాట, దేవుణ్ణి ఘనపరచు వాడు. ఈ రోజున బీదలు కనపడినప్పుడు ఘనపరుస్తున్నావా, ఘనహీనం చేస్తున్నావా? ఒక మాట చూద్దాం. బీదలను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. ఎవరిని? సర్వశక్తిమైన సృష్టికర్తన యేసయ్యను ఘనపరచాలంటే లోకంలో బీదల్ని కనపడతారు. కనపడినప్పుడు వారిని నీవు ఘనపరచాలా, ఆయనను ఘనపరచాలి. బీదల మీద కనికరం చూపాలా. ఈ రోజున బీదలు చూస్తేనే కనికరం లేదండి. వీడా నాతో పాటు కూర్చుండేది, మందిరంలో ఒక చిన్నగా పరిచయం చేసేవారు, వీరా నాతో పాటు సరి సమానం. తక్కువ వాడు ఎవరైనా లోకములో నీకంటే పేదవాడు కటిక దరిద్రుడు కనబడితే వాడితో నేను సరి సమానమా? బీదవాడితో నేనంటే కూర్చునేది చాలా బాధండి. బీదను కనికరించువాడు దేవుని ఘనపరచువాడు. చప్పలు కొడదామా? ఒక రోజున దేవుని మందిరంలోనికి వెళ్ళామండి. దేవుని మందిరంలోకి ప్రార్థనలోకి వెళ్ళి కూర్చుంటే ఒక సహోదరుడు ఏం చేశాడంటే మా ప్రక్కలో నుంచి లేచిపోయాడు. యథార్థంగా దేవుని మందిరంలో కూర్చున్నామండి. అందరం ఒకే చోట కూర్చున్నాం. అందరం ఒకే చోట కూర్చుంటే అందరం వెళ్ళి కూర్చుంటే దేవుని మందిరంలో పిల్లలు ఉన్నారు. నేను పిల్లలు కలిసి మందిరంలోనికి వెళ్ళాము. అందరితో పాటు ప్రార్థనలు కూర్చొని ఉంటే ఆ ప్రక్కలో కూర్చున్నాడు నా సహోదరుడు. ప్రక్కలో కూర్చున్నాడు.
నేను కూర్చున్నాను, నా పిల్లలే కదా, ప్రక్కనే కూర్చున్నాను. అందరూ కూర్చుని ముందు కూర్చుంటే మా ప్రక్కలో ఉన్న ఒక వ్యక్తి వందనాలు చెప్పాడు. అక్కడి నుంచి అక్కల్లోకి వెళ్ళాడు. నా ప్రక్కలో ఉన్న వ్యక్తి అన్నాడు, అన్నా మా బంధువే అన్న వ్యక్తి, నా బంధువైన ఎందుకు వెళ్ళాడు అంత దూరం అన్నాడు. మా బంధువే చాలా బాధపడ్డాడు. నేను కదా ఇక్కడ కూర్చుంటే కదా నా బంధువుడే అంటే అతడు కొంచెం ఉన్నతంగా బ్రతికి ఉండవచ్చు. బంధువైనా కూడా ఏం చేస్తున్నాడు, దూరంగా వెళ్ళి కూర్చుంటున్నాడు. ఎందుకు? పేదవాడనో లేనివాడనో ఏంటో. ఆ రోజు అతనికి బాధ కలిగి ఉండదా? ఈ రోజున ప్రభు పేట కొడుతున్నాను, ఆ బాధను ఎవరికి కలిగించకూడదంటే అందరితో సరి సమానంగా కలిసిపోవాలి. చెప్పలు కూడదమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. బీదను కనికరించువాడు కనికరం ఉండాలా, అప్పుడు దేవుని కనిపరిచినట్లు. ఎవరు ఉన్నవాడు కానీ లేనివాడు కానీ, చదువు వచ్చిన వాడు చదువు రానివాడు, అందంగా ఉన్నవాడు అందంగా లేనివాడు, పాటలు ఉన్నవాడు వాడు పాటలు పాడినవాడు, పరిచయం చేయవాడు పరిచయం చేయనివాడు, అందరితో కనికరం కలిగిన మనసు ఉన్నప్పుడు ఏమంటే దేవుని ఘనపరుచు వాడు. అదే అధ్యాయంలో 17వ అధ్యాయంలో 17వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 15:7 వచనం 15వ అధ్యాయం 7వ వచనం ద్వితీయోపదేశకాండం. నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెను. ఓ మాట చూద్దాం. నీ గ్రామములో కానీ, అదే మాట ద్వితీయోపదేశకాండంలోని 11వ అధ్యాయం, బీదలు దేశంలో ఉండక 11వ వచనం, అదే అధ్యాయంలోనే 11వ వచనం, బీదలు దేశంలో ఉండక మానరు. అందుచేత ఈ దేశంలో ఉన్న నీ సహోదరులకు బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బీదలకు నీ చెయ్యి చాపాలా. ఎవడైనా దరిద్రతలో ఉంటే నన్ను ఘనపరచువాడంటే బీదలను కనికరించువాడు, ఆయనను ఘనపరచువాడు. బీదవాడు కనపడగానే మనను దేవుడు ఘనపరిచిన తర్వాత మన చెయ్యి ముడుచుకొనకూడదు. ఒకవేళ అతడు ఈ రోజు లేకపోయినా రేపు ఇవ్వని, ఆలస్యంగా ఇవ్వని, అతనికి చెయ్యి ముడుచుకొనకూడదు. అది దేవుడు మనకు నేర్పిన పాఠం. అది మనకు దేవుడు నేర్పిన పాఠం. బీదవాడు కనగడగానే, ఎవరైనా అడుక్కుడు తిరిగాడు మన ఇంటి దగ్గరకు వస్తానే మనం ఎంతో ఇచ్చేదని వాడికి మన ఆస్తి రాసిస్తామా? మన పొలం ఏమైనా రాసిస్తామా? పిడికెడు బియ్యం ఇవ్వడానికి ఏమంటాం? వాడి మళ్ళీ రాపో, మళ్ళీ రాపో. మన జోబిలో డబ్బు ఉంటుందండి, ఏదో ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు జోబిలో డబ్బు ఉంటుంది. అడుక్కు తినేవాడు వస్తాడు, వాడు దీనస్థితి, వాడు పొట్ట కూడికి తీరడానికి ఆహారం ఆకలి చెప్పుల చేత పేదవాడు దేశంలో ఉండక మానడు, గ్రామంలో ఉండక మానడు, మన కుటుంబంలో కూడా ఉండక మానడు. వాడి దరిద్రతను బట్టో, వాడి ఆకలి దప్పును బట్టో, అయ్యా ఏదో ఒక దానం చేయండి, డబ్బు ఇవ్వండి అని నీ చేతులు దాచి వికలాంగులు కానీ, దరిద్రులు కానీ, పేదవాళ్ళు కానీ చెయ్యి దాచి అయ్యా అని అడిగినప్పుడు చెల్లలేదు పో, ఏమంటాం? చెల్లలేదు పో. పేదవాడిని కనపడిన వెంటనే, కానీ నీ పాపను, నీ కూతురో, నీ కొడుకు అడిగితే 100 రూపాయలు ఇస్తావు.
రూపాయలు 200 కానీ ఇస్తావు, 500 కానీ ఇస్తావు, ఆటంకమే లేదు. కానీ పేదవాడు కనపడితే మాత్రం ఒక 10 రూపాయలు ఇవ్వడానికి మనసు నీకు రాదు. నీ పిల్లవాడు తీసుకుని వచ్చి 10 రూపాయలు కాదు 100 రూపాయల సామాను విరగొట్టినా కూడా నీకు సంతోషమే. ఎంత ఖర్చు చేస్తూ ఉంటావు దేశంలో. కానీ బీదలు కనపడినప్పుడు నీ మనసు మాత్రం ఏం చేస్తుంది? మనసు మాత్రం ఏం చేస్తుంది? ఇవ్వద్దు, చెల్లలేదు పో అయ్యా అయ్యా అని వాడు బ్రతిమలాడుతూ ఉన్నా, రే పోతావా లేదా? ప్రభు అంటున్నాడండి, ప్రభు అంటున్నాడు, బీదలను కనికరించువాడు నన్ను ఘనపరచువాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. బీదలను కనికరించువాడు దేవుణ్ణి ఘనపరచువాడు. అట్లాంటి వాళ్ళ మీద కనికరం చూపి చెయ్యి చాచావు అంటే అది దేవునికి నీవు ఘనపరిచినట్లు, దేవుని ఘనపరిచినట్టు. సామెతల గ్రంథం 19:17 చదువుదాము. 19:17 సామెతలు 19:17. బీదలను కనికరించువాడు, చప్పట్లు కొడదామా బిగ్గరగా అందరూ? ఏం చేతులు లేవా? హల్లెలూయా. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పుచ్చువాడు. దేవునికి అప్పిచ్చేవాడు ఎవరున్నారండి భూలోకములో? దేవునికి అప్పిచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడు ఎవడికి రుణం ఉన్నాడు భూలోకములో? ఎవడికి బాకీ ఉన్నాడు దేవుడు భూలోకములో? ఎవడు దేవుని కనపరిచేది అంటే ఎవడైతే బీదవాడు కనపడుతూ ఉన్నాడో, ఆకలి దప్పుల చేత కనపడుతూ ఉన్నాడో, అంగలారుస్తూ ఉన్నాడో, వాడి పరిస్థితి బాగాలేక చెయ్యి చాపుతూ ఉన్నాడో, చెయ్యి చాపిన వెంటనే నీకున్నది వాడికి ఇచ్చావు, కనికరం చూపావంటే అది దేవునికి అప్పు ఇచ్చినట్లు. ఆ రుణం ఇప్పుడుగా తీరేది. నీ బిడ్డలకు లెక్కయి దేవుడు నీకు బాకీ ఉండడు, నీ పిల్లలకు లెక్కించుకో బాకీ ఉండడు. ఎవడైనా బీదవానికి ఎవడైనా చేయి చాచావనుకో, వాడికి సాయం చేసావంటే దేవుడు నీకు రుణపడి ఉంటాడట. అందుకే అడుగుతున్నాడు సీమోను, పేతురువైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తే నిన్ను గణపరుస్తా. నన్ను గణపరిచేవాడు నన్ను గణపరచువా, నన్ను గణపరుస్తా. ఎవరు నన్ను గణపరిచేది? బీదవానికి నువ్వు సాయం చేస్తున్నావా? దేవుని ప్రేమించే దేవుని ప్రేమ ఎవడిలోనైనా ఉంటే సరే, ఖచ్చితంగా అండి బీదవాని మీద కనికరము ఉంటుంది. అందుకే ద్వితీయోపదేశ కాండము 15:11 బీదలు దేశములో ఉండక మానరు. బీదలు దేశంలో ఉండక మానరు, వారికి చెయ్యి చాపే విషయంలో వెనుకది అది ఇదే దేవుని ఆజ్ఞ అన్నాడు. మంచిది. అదే అధ్యాయం 7వ గమనించగలిగితే ఏమంటాడంటే, నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైనను నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయము కఠినపరుచుకొనకూడదు. నీ సహోదరులలో 4 అన్నదమ్ములు ఒక తల్లికి పుట్టారనుకో, 4 అన్నదమ్ములు ఒకే తల్లికి పుట్టారనుకో, ఒకే తల్లిదండ్రులు పుట్టిన ఆ 4 గొప్పోళ్ళు అవుతారా? చూద్దాం, అవుతారా? వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారా? వారందరూ క్షేమంగా ఉంటారా? నీ సహోదరులు, నీ అన్నదమ్ములు నీ పట్టణములోనైనా, నీ గ్రామములోనైనా, నీ దేశములోనైనా బీదలు ఉంటారు. అయితే ఒక తల్లికి పుట్టిన 4 కుమారులు, 5 మంది కుమారులు, 2 కుమారులు అయినా కూడా 2 ఘనంగానే ఉండరు. ఒకడు బాగుంటాడు, ఒకడు బీదవాడుగా ఉంటాడు. ఒకడు ఘనంగా ఉంటాడు, ఒకడు బీదవాడుగా ఉంటాడు. ఒకడు ఘనంగా ఉంటాడు, ఒకడు బీదవాడుగా ఉంటాడు. మరి 4 అన్నదమ్ములే సరి సమానంగా లేకపోతే ఆ 4 అన్నదమ్ములో 3 అన్నదమ్ములో ఒకడు బాగున్నాడు అనుకో, వాడు ఏం చేయాలా? నా సహోదరుడు కదా, వాడు అవసరత ఉంది, డబ్బిద్దాం, ప్రేమగా వానికి డబ్బిద్దాం. నా తమ్ముడు, నా సహోదరుడు బాధపడుతూ ఉన్నాడు,
నాకు దేవుడు ఇచ్చాడు, నాకు దేవుడు ఇచ్చిన దాన్ని వచ్చి నా సహోదరుని నేను ఇవ్వాలని ఒక అన్న అనుకుంటా ఉంటే తమ్ముడు భార్య అంటాదట, ఏంటి నీవు మీ అన్నకు సాయం చేస్తావా? అవు సాయం చేయాలనుకున్నాను, చాలా కష్టాలలో ఉన్నాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, నేను సాయం చేయాలనుకున్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, నాకు దేవుడు ఎందుకు మనసు ఇస్తున్నాడు. ఆగో, భార్య అంటుంది, అన్నదమ్ముల ప్రేమ ఒకటి, అన్నదమ్ములకు చేసుకున్న భార్య ప్రేమ మరొకటి. ఏంటి, మీ అన్న నిన్ను సాకి ఉండవచ్చు, మీ అన్నలు నీకు సాయం చేసి ఉండవచ్చు, నిర్దాక్షిణ్యంగా మన ఇంటిలో నుంచి బయటికి గట్టేసినప్పుడు ఏమైనా సాయం చేశారా? అప్పుడే మర్చిపోయావా నువ్వు? అప్పుడే మర్చిపోయి ఇప్పుడు అన్నదమ్ముల ప్రేమ పొంగుకొస్తా ఉందా నీకు? పడుకోవడానికి మంచం లేదు, తినడానికి కంచం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, నిర్దాక్షిణ్యంగా పాపము పుణ్యము ఎలాగ బ్రతుకుతారో తెలియకుండా నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి బయటికి గంటేసినప్పుడు లేదా మీ అన్నగారికి ప్రేమ? ఈరోజు అన్నదమ్ముల ప్రేమ అంటే అన్నదమ్ముల ప్రేమ. ఒకవేళ నీవు కానీ మీ అన్నలు కానీ తమ్ముని కానీ సాయం చేసావు అనుకో 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 పెట్టే బ్యాగు తీసుకొని నా పుట్టినింటికి పోతా, అంతే. నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది. నీవు మాత్రం నీ అన్నలకు మాత్రం సాయం చేయకూడదు. అట్లాగనా నా అన్నలు వద్దులే, నువ్వే ఉండు, ఎక్కడ ఏం సాయం చేయ. ఎవడు నేర్పాడు? ఎవడు నేర్పాడు? దేవుని బైబిల్ గ్రంథం అంటా ఉంది, నీ సహోదరులలో ఎవడైనా కానీ పేదవాడు ఉన్నట్లయితే బాధల్లో ఉన్నట్లయితే మీ అన్నదమ్ములు నీ సహోదరులు ఎవడైనా సరే ఆదుకోకున్నా పర్వాలేదయ్యా, అప్పు ఇయ్యండి. హల్లెలూయా. వానికి అక్కర ఎంతుందో అంతన్నా ఇచ్చి కాపాడండి. నువ్వు వానికి ఆపదలో అక్కర్లో నువ్వు వానికి సాయం చేసావు అనుకో, నువ్వు ఎవడికి అప్పు చేసినట్టు తెలుసా? నీకు నేను రుణపడి ఉంటా. దేవుడే అంటున్నాడు, వాడికి నువ్వు అక్కర్లో నీ దగ్గర ఉండి, నీ దగ్గర కలిగి, ఒకవేళ నీ దగ్గర ధన సాయం ఉండి నువ్వు అలాగే వెళితే డబ్బు సాయం అందించే వాళ్ళు ఉండొచ్చు, అది తీసుకొని వచ్చి నీ సహోదరునికి అన్నదమ్ములలో ఎవరికైనా వాడు సాయం చేసావు అప్పులో నువ్వు ఎవడు రుణపడి ఉంటాడు? నీకు వాడు కాదు, సర్వశక్తి కలిగిన దేవుడే రుణపడి ఉంటాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం బిరుగ్గా. దేవుడే రుణపడి ఉంటాడు. నీ అన్నదమ్ములు ఎవరికైనా సాయం చేయి, విసుకోవద్దు. నీవు సాయంగా ఉండు. నీ అన్నదమ్ములో ఎవడైనా బాధల్లో ఉంటే, ఎవడైనా కష్టాల్లో ఉంటే, ఎవడైనా ఇబ్బందుల్లో ఉంటే వాడికి సాయం చేయి. ఖచ్చితంగా అంటే నువ్వు ఎవడికి సాయం చేసినట్టే దేవుడికి సాయం చేసినట్టు. ఆ దేవుడు ఆపత్కాలంలో నిన్ను నా దేవుడు కాపాడునుగాక. బీదవాణ్ణి నువ్వు కాపాడేవు గనుక, దేవుడు నువ్వు చూశాడు గనుక, దేవుడు బలహీనతల్లో ఉన్నాడు గనుక, వాడు సాయం చేసేవాడు ఎవడు లేడు గనుక, అలాంటి వాడి సాయం చేయలేని వానికి నీవు ఆదరణగా అండగా నిలబడ్డావంటే దేవునికి రుణం చేసినట్లు దేవుడే నీకు బాకీ ఉంటానంటున్నాడు. ఆ దేవుడు బాకీ ఎలాగ తీర్చుకుంటాడంటే, నీకు ప్రమాదం కలిగినప్పుడు ఆ ప్రమాదాన్ని తొలగించి ఆయన రుణం తీర్చుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకి ఏం నేర్పుతూ ఉన్నాడండి? బీదవాన్ని కనికరించు, 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 నన్ను ఘనపరచు, నన్ను ఘనపరచు. అంటే దేవుని ఘనపరచు అంటానే దేవుని సన్నిధిలో పాటలు పాడి పరిచయం చేయడం కాదు. బీదవాడి లేని వాడికి సాయం చేస్తే అదే దేవుడు చూసేది. అలాంటి వాడిని దేవుడు ఘనపరుస్తాడు. అన్నదమ్ములందరండి, అన్నదమ్ములందరూ యోసేపుని ఏం చేశారు? కొట్టారు, తన్నారు, ఇదిగో సంపాలని కోరుకున్నారు, ఇతరులకు అమ్మేశారు. తిన్నాడో లేదో, ఆకలి దప్పుల చేత చాలా బాధపడ్డాడు. అన్నం లేక అడుస్తున్నాడు, తిండికి ఏడ్చాడు, బట్టలకి ఏడ్చాడు, జీతానికి ఉన్నాడు, చాలా బాధపడ్డాడు యోసేపు. యోసేపు బాధపడినప్పుడు ఒక రోజున ఆ యోసేపు ఆశీర్వాదంగా ఫలించాడు, కొమ్మగా మారాడు. కొమ్మగా మారిన తర్వాత అన్నదమ్ములందరూ జోలెలు తీసుకొని, గోనె సంచులు తీసుకొని ఆ యోసేపు ముందర అడుక్కు తినేవారిలాగా
నిలబడ్డారు 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 నిలబడ్డారు. యోసేపు ఎవరంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి. చప్పట్లు కొడదామా? దేవుని ప్రేమ యోసేపులో ఉంది. ఇప్పుడు యోసేపుని అడుగుతున్నాడు దేవుడు, యోసేపు నిన్ను కొట్టిన వారు, నిన్ను తిట్టిన వారు, నిన్ను అవమానపరిచిన వారు, ఇదిగో నీ అన్నలు నీ అన్నదమ్ములు నీ యొద్ద జోలలు తీసుకొని నిలబడ్డారు. ఇప్పుడు సాయం చేస్తావా? సాయం చేయవా? ఒకవేళ మీ అన్నదమ్ములు కానీ నేను కొట్టి తిట్టి బయటికి పంపితే, వరా నాకు ఏ ఇబ్బందుల్లో ఉందిరానా, కొంచెం సాయం చేయంటే అప్పుడే మర్చిపోయినావా నాకేం చేసావు? ఇప్పుడు దొరికాడు, ఇప్పుడు దొరికాడు, ₹1 కూడా ఇవ్వద్దు. వాడు అన్నైనా సరే తమ్ముడైనా సరే వాడికి సాయం చేయొద్దు, వాడికి సాయం చేయొద్దు. అన్నదమ్ములైనా సరే, ఒకే రక్తం పట్టించుకునే అన్నదమ్ములైనా సరే సాయం చేయొద్దు. వాడికి ₹1 కూడా ఇవ్వద్దు, ₹1 కూడా ఇవ్వద్దు. దేవుడు అంటున్నాడు, నీ సహోదరులు నిన్ను ఘనపరిచినది దేనికి? నీ అన్నదమ్ములు నిన్ను ఘనతగా చేసింది దేనికి? దేవుడు అన్నదమ్ములు నిన్ను పైవాడిగా నిలబెట్టింది దేనికి? కనీసం నీ సహోదరులైనా ఎవడైనా ఒకడు పేదవాడిగా కనపడి వాడి అవసరతకు అందరినీ అడుక్కు తింటా ఉంటే వాడిని అడుక్కు తినే స్థితిలో నుంచి నిన్ను మార్చాలనే కదా దేవుడు కనపరిచినది. ఒకే తల్లి పట్టుకుని ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములే సాయం చేయలేకపోతే వాడికి ఎవడు సాయం చేస్తాడు? ప్రభు ప్రేమ అండి. బైబిల్ యేసు ప్రభు నమ్ముకున్నవాడు నిజంగా ధన్యుడనే చెప్పాలి. ఖచ్చితంగా ధన్యుడే అండి. ఎందుకంటే ఇటువంటి మాటలు ఎవరు చెప్పరండి, ఇటువంటి మాటలు చెప్పరండి. దేవుడు మనకు మంచి విద్యాభ్యాసం నేర్పి మంచి జ్ఞానాన్ని నేర్పుతుంది బైబిల్ గ్రంథం. వివరించగలిగిన వాళ్ళు ఉండగలిగితే, పరిశుద్ధాత్మ ద్వారా వివరించగలిగిన ఒక దైవ సేవకు దగ్గర మనం పెరిగినట్లయితే మన క్రమం చక్కగా ఉంటుంది. ఒక అన్నదమ్ములే కక్షలు పెంచుకోవడానికి కారణం ఏంటంటే, కొందరైతే అన్నదమ్ములే ప్రేమించరు, అందరు పుట్టింటిలను ప్రేమిస్తూ ఉంటారు. అదే ఇంట్లో నీ భార్యను చూడు, ఓసారి గమనిద్దాం. మన భార్యలను చూడు, వారి పుట్టింటిలు ఎంత ప్రేమగా చూస్తుంది, ఎంత ప్రేమగా వారి తల్లి వచ్చినా, వారి బిడ్డలు వచ్చినా, వారి అన్నదమ్ములు వచ్చినా అంత ప్రేమ, ఎంత ప్రాప్యాయంగా ఉంటుందో. అదే అక్కలు మన సైడు పురుషుల సైడు ప్రేమ, వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చి అన్నం పెట్టగలదా, ప్రేమగా చూడగలదా, అదే ప్రేమ పంచగలదా? మరి ఆమెలో ఉన్న ప్రేమ నీ పుట్టిన వారి, నీ తోడు పుట్టిన వారికి నీవెందుకు పంచలేకపోతున్నావు? అదే ప్రేమ నీవెందుకు చూపలేకపోతే ప్రభు అడుగుతున్నాడు. నీ సహోదరులు అంటున్నాడు, నీ అన్నదమ్ములలో ఎవడైనా బాధల్లో ఉంటే, కన్నీళ్ళలో ఉంటే వాడిని నీవెందుకు ఆదుకోలేకపోతున్నావు? అంటే ఎక్కడో ఎవరినో చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఊర్లో పోవాల్సిన అవసరం లేదు, పెద్దోళ్ళని చూడాల్సిన అవసరం లేదు. ఇంట్లో మన భార్యను చూస్తే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మన భార్య ఎలాగైతే తన తల్లిని, తన పిల్లలను ఎలాగ ప్రేమించగలుగుతూ ఉందో, అలాగే మన అన్నదమ్ములను కూడా ఆమెను చూసి నేర్చుకుంటే చాలు. మనం ఒకే మాట అనాలి, నీ అక్కచెల్లెలతో నీ తల్లిదండ్రులతో ఎలాగుండవు నువ్వు, మరి నేను నా అన్నదమ్ములతోనే ఉండకూడదా అన్న మనసు నీకు రాగలిగితే, యథార్థంగా దేవుడు నిన్ను, నా దేవుడు తప్పనిసరిగా ఘనపరచునుగాక. ఆ మనసు లేని వాడిని, అన్నదమ్ముల మీద తల్లిదండ్రుల మీద ప్రేమ లేని వాడిని తప్పనిసరిగా దేవుడండి ఘనపరచడు, ఘనపరచడు, ఘనపరచడు. వాడు నీకు ఎన్నైనా చేయని, నిన్ను తిట్టని కొట్టని సహోదరులు ఎన్నైనా చేయని, నీవు మాత్రము నీ అన్నదమ్ములను ప్రేమించలేని గుణము ఉంటే దేవుని ఘనపరచడు నిన్ను. కారణం ఏంటి? ఎందుకు ఘనహీనతగా బ్రతుకుతున్నావు? ఎందుకు మనకు ఘనత రావడానికి ఇంకా ఏది లోపం ఉంది, ఏది అడ్డంకు ఉందంటే, నీవు ఘనపరచడానికి బీదలకు బీదలు కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, యెహోవా రుణస్థుడై ఉన్నాడు. అలాంటి వాడు బీదలు ఎవరైనా కానీ నీ సహోదరులో ఉన్న ఎడలా, నీ అన్నదమ్ములలో ఉన్న ఎడలా, నీ అక్కజలలో ఉన్న, నీ సహోదరులలో ఉన్న ఎడలా, నీ గ్రామంలో, నీ పట్టణం, నీ దేశంలో ఉన్న ఎడలా, ఇదిగో నేను నిన్ను ఘనపరిచాను గనుక
ఆలస్యము చేయకుండా నీ చెయ్యి చాచి అడిగిన వెంటనే, వాడు బాధల్లో ఉన్నాడు, వెంటనే నీ చెయ్యి ముడుచుకొనక నీ చెయ్యి చాపు, వాడికి సహాయం చేయి. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఇంకా ఎవరైనా కానీ అన్నదమ్ముల మీద ప్రేమ లేకపోయినా, అంటున్నాం కదా, ఎప్పుడైనా కానీ నీ అన్నదమ్ములను కానీ ప్రేమించావా, ఇచ్చినట్లు చూశానా, ఇక అయిపోయావు అన్న మాటలు స్త్రీలు అనకూడదు. అన్నదమ్ముల మీద ప్రేమ లేకుండా పురుషులు ఉండకూడదు. ఎందుకు నేర్పుతున్నాడు ఈరోజు అంటే, మనము ఘనపరచబడాలి అంటే, గ్రామంలో మనకు ఘనత కలగాలి అంటే ఖచ్చితంగా అన్నదమ్ముల ప్రేమ మన మధ్యలో తప్పనిసరిగా ఉండాలని ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నాడు. చప్పలు కొడదామా? యేసయ్యకు చప్పలు బిగ్గరగా కొడదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. సామెతల గ్రంథం 22:9. సామెతల గ్రంథం 22:9. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చి. దీవెనలు కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నేను ఘనపరచబడాలి, దీవించబడాలి, ప్రజలందరూ నా దీవెనలు చూడాలి, ప్రజలందరూ నేను ఘనపరచడం చూడాలి, నేను నా